భువన విజయం మన భువన విజయం 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 తెలుగు సంస్కృతికి విజయం తెలుగు శోభకే విజయం మన భువన విజయం మన భువన విజయం మన భువన విజయం మన భువన విజయం. పింగళి సూరన అనగానే సాహిత్యాభిమానులకు ద్వర్ధి కావ్యం రాఘవ పాండవీయం కల్పనా వైచిత్రికి దర్పణంగా నిలిచే కళా పూర్ణోదయం గుర్తుకొస్తాయి. పింగళి సూరన విరచిత కళాపూర్ణోదయం. సూరన వ్రాసిన ఇతర కృతులలో గిరిజా కళ్యాణం, గరుడ పురాణం అంతగా ప్రాచుర్యం పొందలేదు. ప్రభావతి ప్రద్యుమ్న కావ్యం శిల్ప ప్రౌఢి గల ప్రబంధంగా పేరు తెచ్చుకుంది. రామాయణ భారత కథా పరాలుగా రెండు విధాలుగా అర్థాలు చెప్పగల ద్వర్ధి కావ్యం రాఘవ పాండవీయం. ఇలాంటి ద్వర్ధి కావ్యం రాయాలంటే భాషాజ్ఞానం, ఎంతో పదవశీకరణ శక్తి అవసరం. కథ ప్రధానంగా గల ప్రబంధం కళాపూర్ణోదయం. కథ అంటే సంఘటనల కూర్పు కాదు, జీవిత విశేషాలు కావు. సంఘటనల నిర్మాణ శిల్పంతో జీవితతత్వాన్ని వ్యాఖ్యానించటం. ఈ ప్రబంధంలో శృంగార వీర హాస్యరసాలు మాత్రమే గాక భక్తిరసాన్ని కూడా సముచిత స్థాయిలో పోషించారు. ద్వర్ధి అంటే రెండు అర్థాలు కలది అని అర్థం. రామాయణ భారత కథలను జోడించి శ్లేష సహాయంతో ఈ కావ్యాన్ని రచించాడు పింగళి సూరన. అంటే ఈ కావ్యాన్ని చదువుతున్నప్పుడు ఒక అర్థంలో రామాయణ కథ, మరో అర్థంలో భారత కథ మనకు స్ఫురిస్తాయి. ఇది ఎంతటి కఠినతరమైన ప్రక్రియ అన్నది పెద్దలే మనకు వివరించాలి. ఇది ఎంత గొప్పగా ఉంటుందంటే పద్యం ఒక రకంగా విరిచి చదివితే రామాయణం వస్తుందండి, ఇంకో రకంగా విరిచి చదివితే భారతం వస్తుంది. శ్లేష అంటే అపారమైన పాండిత్యం, ప్రతిభ, వ్యుత్పత్తులు ఉంటే తప్పించి ఇట్లాంటిది చేయలేరు. ఒక పదానికి ఉండే నానార్థాలు, పర్యాయ పదాలు కూడా తెలుసుకోవాలి. ఒక ధాతువు తెలుసుకోవాలి. ధాతువుకి సర్వలు, ఉపసర్గలు, ఉపసర్గలు ఏర్పరచడం వల్ల వచ్చే నానార్థాలు తెలుసుకోగలిగి ఉండాలి. దీనివల్ల ఏ సందర్భంలో ఏ అర్థం ఉపయోగించడం వల్ల రెండు కథలకి డిస్టర్బెన్స్ కలగకుండా జరగచ్చు, రచించవచ్చు అన్నటువంటి విచక్షణ ఉండాలి. అంటే ఎంత అపారమైన ప్రతిభ ఉంటే తప్ప ఒక కవి ఇట్లా రాయలేడు. ప్రత్యేకించి సూరన తన యొక్క ప్రతిభ చూపించుకోవడానికే రాశాడు. ఎందుకు అంటే అప్పటికే పెద్దనికి చాలా పేరుంది, ముక్కు తిమ్మనకు పేరుంది, రామరాజభూషణుడికి పేరుంది. వాళ్ళకంటే నేను ఒక మెట్టు పెద్ద అని చూపించుకోవడానికే చేశాడు. చూపించుకోవాలంటే నిజంగా ప్రతిభ ఉంది కాబట్టి చూపించగలిగాడు. ఉట్టిగా వాళ్ళ మీద ఏదో పోటీకి వెళ్ళడం కాదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మొత్తం ప్రపంచానంతా వాళ్ళ పాండిత్యంతో నింపేశారు. వాళ్లతో పాటు వచ్చినా కూడా పెద్ద పేరు రాదు, వాళ్ళకంటే తక్కువ అనిపించుకోవడం ఇష్టం లేదు. కాబట్టి ప్రజల్లో తనకు ఒక స్థానం ఉండాలి, తనదైన ముద్ర ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంతకుముందు నేను చెప్పినట్టు 3 రకాలైన కథలు తీసుకొని ప్రఖ్యాతము అన్న ఖండిక కింద రాఘవ పాండవీయం అని రాశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి. చదువుతుంటే మనకి నిజంగా ఒక కవిలో అంటే మన భాష తెలుగు భాషలో ఇంత గొప్పతనం ఉందా, ఇంత తీయదనం ఉందా, ఇన్ని వేల పదాలు ఉన్నాయా అనిపిస్తుంది. పింగళి అన్నది కృష్ణా మండలంలోని ఒక గ్రామ నామం. సూరన తండ్రి అమరామాత్యుడు, తల్లి అచ్చమ్మగారు. సూరన చిన్నతనం నుంచి శివభక్తుడని, విద్యాబుద్ధులు అబ్బిన తర్వాత గిరిజా కళ్యాణం అనే కావ్యాన్ని రచించాడని అంటారు. కాని అది ఎక్కడా లభ్యం కాలేదు. తెలుగులో వేములవాడ భీమకవి మొదట ద్వర్ధి కావ్యంగా రాఘవ పాండవీయం రాశాడనే వాదం ఉంది. కాని ఆ కావ్యం లభించలేదు. అందువల్ల తెలుగులోని పంచమహాకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన రాఘవ పాండవీయమే మొదటి ద్వర్ధి కావ్యమని, తొలి ద్వర్ధి కవి పింగళి సూరన్నే అని మనం భావించాలి. ఈ కావ్యాన్ని పంపా విరూపాక్ష దేవునికి అంకితమిచ్చాడు పింగళి సూరన. రెండర్ధంబుల పద్యమొక్కటి నిర్మింపక శక్యంబుగాకుండు
కష్టం ఇది. తద్గతిని కావ్యమెల్లనగుని. మామూలుగా ఒక వాక్యంలో రెండు అర్థాలు పెట్టి మాట్లాడాలంటేనే మనకి కాదు, అట్లాంటి కావ్యం మొత్తం అవుతుందా అంటే నేను చేస్తాను. ఓహో అని చేయదు, ప్రపంచమంతా ఓహో అనే విధంగా నేను చేయను. పాండిత్యమునందును తెలుగు కబ్బంబులు అద్భుతం బండ్రు, చాలా అద్భుతంగా నేను మీకు నిర్మించి చూపిస్తున్నాను. దక్షుండు ఎవడు ఇలా రామ భారత కథలు జోడింప భాషాకృతిని. ఇటుపక్క రామాయణం ఇటుపక్క మహాభారతాన్ని జోడించి మీకు ఒక కావ్యం అంతా కూడా రెండు అర్థాలు రచింపగలిగినటువంటి దక్షుడిని నన్ను చూడండి అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలండి. నేను చేస్తాను అని చెప్పడం ఒక గొప్పతనం, అది మొత్తం చేసి చూపించడం అతని యొక్క దక్షత. ఆ విధంగా అష్టదిగ్గజాలలో పింగళి సూరనకు ఓ ప్రత్యేకత ఏర్పడింది. మన భువన విజయం ఆంధ్ర బ్యాంక్ సింగపూర్ నుండి ఒక అశ్విని యూజర్. ఎప్పటి నుండి నేను అశ్విని హెయిర్ ఆయిల్ వాడటం మొదలెట్టానో అప్పటి నుండి చుండి తగ్గిపోయింది, జుట్టు రాలడం కూడా ఆగిపోయింది. వాడి వారి సంతృప్తి, వాళ్ళ సమస్యల పరిష్కారంలోనే మా సంతోషం ఉంది. झील में पत्थर फेंकिए, हरकत तो होगी। पानी अगर बरसा, मिट्टी तो महकेगी ही। कहीं भी चले जाएं, परछाई तो साथ चलेगी ही। सिक्के अगर खनकेंगे तो मुस्कान बिखरेगी ही। हमारे साथ इन्वेस्ट करेंगे तो भविष्य सुरक्षित रहेगा ही, गारंटीड। SBI लाइफ, फ्यूचर गारंटीड। మన భువన విజయం ఆనాటి కవులు చాలా వరకు పురాణాల నుంచి ఇతివృత్తాలను సేకరించి వాటికి తమ వర్ణనలు, భాషా సౌందర్యంతో మెరుగులు దిద్దేవారే కాని స్వతంత్ర రచనలు చేయడానికి అంతగా ఉత్సాహం చూపలేదు. ఆ లోటును భర్తీ చేసి సృజనాత్మక కవిగా పండితుల ప్రశంసలు అందుకున్నాడు పింగళి సూరన. అటువంటి కవన చాతుర్యానికి, అద్భుత కథాకల్పనా శక్తికి ప్రతీకగా నిలిచే కావ్యం కళాపూర్ణోదయం. దీన్ని సంస్కృతంలోని కాదంబరితో సమానంగా పోల్చి ప్రశంసిస్తారు కవి పండితులు. రంభ నలకూబర్లు వెళ్తుంటారండి. ఇక్కడ కింద కూడా మనకి వాళ్ళ కల్పిత పాత్రలు ఉన్నాయని చెప్పాను, వీళ్ళు కూడా వెళ్తుంటారు. ఒక సందర్భంలో నలుగురు కలిసిపోయి, నిజానికి నలకూబరుడు అసలు వాడెవడు, మాయా నలకూబరుడు ఎవడు, మాయా రంభ ఎవరు, అసలు రంభ ఎవరో తెలియదు. సరే, ఆ మణికందరుడు నలకూబరుడు వేషంలో ఉన్నటువంటి మణికందరుడు నిలబడి ఉంటాడు. అక్కడికి అసలు రంభ వస్తుంది, నకిలీ రంభ వస్తుంది. వాళ్ళు కూడా వాడిని చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ఇద్దరు రంభల్లో తన అసలు భార్యగా నలకూబరుడికి తెలియదు. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటారు. మనం సహజంగా ప్రపంచంలో చూస్తాం, ఒక భర్త ఇద్దరు భార్యలు, ఆ సవతులు ఇద్దరు దెబ్బలాడుకోవడం. సరే, ఇది మనకు సహజంగానే అనిపిస్తుంది, చూసి చూసి అలవాటు అయిపోయి. కానీ ఇక్కడ భర్తే గుర్తించలేకపోతాడు ఇంకా తన అసలు భార్య ఏది అని. ఆ ఇద్దరు భార్యలు నేనే అసలు భార్యని అని చెప్తున్నాడు. ఒక పద్యం చెప్తాడు. ఒట్టు సుమి అన్న ఒట్టు సుమి అంచు, నేనేమి అనినా నేనేమి అనుచు, కానీ గదే అన్న కానీ గదే అనుచు,
ఇంకేలా అనినా ఇంకేలా అనుచు, ఓసి పోవే అన్నా ఓసి పోవే అనుచు, అవునంటివనినా అవునంటివనుచు, మరువకు మిది అన్నా అని మరువకు మిది అనుచు, నీవెంత అనినా నీవెంత అనుచు, ఒకతే మగనికి ఆశించు టొప్పుట, ఒకతే మగనికి ఆశించుట ఒప్పున, అంటే రెండోది కూడా రెండో అమ్మాయి కూడా అంతా ఒకతే మగనికి ఆశించుట ఒప్పున అని ఈ రకంగా మాట్లాడుతుంటే ఆ భర్త నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చున్నట్ట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవన్నీ మనకు రెగ్యులర్ పదాలండి, ఇందులో ఏవి క్లిష్టమైన పదాలు లేవు, నిఘంటు అవసరం లేదు. ఈమె ఏది అంటుంటే ఆమె కూడా అదే ఉంటుంది కావాలని. దీని ముందు పద్యం పేరు మానిని. మానిని వృత్తం తీసుకోవడమైన పింగళేశ్వరుని గొప్పతనం తెలుస్తుంది. అంటే స్త్రీ అని అర్థం మానిని అంటే. ఇద్దరు ఆడవాళ్ళు అక్కడ మెయిన్గా మనకు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటే దెబ్బలాడుకున్నారని మానిని వృత్తంలో చెప్పి ఆ దెబ్బలాట ఏంటో సాగదీసి సీసపద్యంలో చెప్పాడు ఇంత పెద్దగా. అంటే అక్కడ సూర్యుని గొప్పతనం అనమాట. చివరికి అట్లా చదువుతుంటే మనకు కూడా ఒక మూమెంట్లో సందేహం వస్తుంది, అసలు ఇతను కనుక్కోగలుగుతాడా తన నిజమైన భార్య అని. సరే మనకు తెలుసు ప్రతిసారి నారదుడు వస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అట్లా వస్తాడు. చివరికి నలకూబరుడు ఎవరో తెలుస్తుంది, అసలు నలకూబరుడు ఎవరో తెలుస్తుంది, మాయారంభ తెలుస్తుంది. ఆ చిక్కు ముడి విడిపోయిన తర్వాత మనకి ఎంత హాయి అనిపిస్తుంది అంటే ఒక తృప్తి కలుగుతుంది. ఒక గొప్ప కావ్యం చదవం. ఇప్పుడు కూడా ఏదైనా చాలా కళాఖండాలైన సినిమాలు వస్తే మనం ఇదే మాట అనుకుంటాం, గొప్ప కళాఖండాన్ని చూశామంటాం. నిజంగా ఇది కళాఖండం అండి. పాత్రలు తమ సంభాషణల్లో పూర్వకథలను చెప్పే విధానాన్ని, అంటే ఆనాటికి వినూత్నమైన ఆ పద్ధతిని పింగళి సూరణ ప్రవేశపెట్టాడని అంటారు సాహిత్యాభిమానులు. కళాపూర్ణోదయంలో మనకు తెలుగు భాషలో కథలు చెప్పే రీతి ఒకటి కొత్తగా ప్రారంభమైంది. కథలలో కథ, కథల్లో కథ. ఈనాడు మనం సినిమాల్లో, మీరంతా సినిమా విషయం తెలిసిన వాళ్ళు, మీరు ఫ్లాష్ బ్యాక్ అని ఎట్లా వెళ్తారో కళాపూర్ణోదయంలో అలాగా ఒక జన్మ నుంచి ఒక జన్మకి, ఒక జన్మ నుంచి ఒక జన్మ కథలు పోతూ అద్భుతమైనటువంటి ప్రకృతి చిత్రణ జరుగుతుంది. ప్రకృతిలో జీవుల జీవితాలు అద్భుతంగా చిత్రీకరించాయి. అందులో సుధాత్రి శాలీనుల కథ అనేది ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది. వాడు బాగా కష్టపడి పనిచేసేవాడు. ఈమెను అన్ని రకాల 7 వారాల నగలతో అలంకరించి తీసుకురాగా ఆమెను కన్నెత్తి కూడా చూడడు, ఆమెను భార్యగా స్వీకరించడు. అదే తాను పొలంలో పనిచేస్తుండగా, తోటలో పనిచేస్తుండగా ఆమె కూడా వచ్చి ఆ నగలంతా వదిలేసి పనిచేసి చెమటతో మొహం అంతా మలినమైన సమయంలో ఆయనకు ఆమె అద్భుతంగా కనిపిస్తుంది. తన ఆస్తి చూసో, అంతస్తు చూసో, తనకుండే నగలు చూసో తనంటే ఇష్టపడలేదు. తను కేవలం మనసు చూసి ఇష్టపడ్డాడు, తన స్వభావానికి ఇష్టపడ్డాడు. గొప్ప అపూర్వమైనటువంటి ప్రేమ కథ మనకి ఎక్కడా దొరకదండి. ఈ రోజు కూడా మన దేశంలో ప్రేమ కథలన్నీ ఒక మూసపోతలోనే వస్తూ వచ్చాయి. దానికి విభిన్నంగా రాశాడు పింగళి సూరణ. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి దాంపత్యం ఎట్లా ఉండాలి, ఒక దంపతులు సజావుగా వాళ్ళ దాంపత్యాన్ని నడుపుకోవాలి అంటే కావలసింది ప్రేమ, నమ్మకం, విశ్వాసమే తప్ప నగలు, ఆస్తి, అంతస్తులు కావు. ఈ సత్యం మనకు తెలుసు, అనాదిగా వింటూనే ఉన్నాం, కానీ ఇంతవరకు ఎవరు ఆచరించట్లేదు. అందున అటువంటి కాలంలో, అంటే విపరీతమైన భోగ లాలసత ఉన్నటువంటి 15-16 శతాబ్దాల కాలంలో రాజాశీధుడు ఒక కవి తన కావ్యంలో ఇట్లా రాశాడంటే అతను ఎంత మనసావాచ దాన్ని నమ్మి ఉండాలి. బహుశా అతని జీవితంలో అట్లా ఉండాలి. కాబట్టి తన యొక్క అనుభవాన్ని ఆ కథలో తను రాసుకుంటూ వచ్చాడు. ఇది మాత్రం ఇటువంటి ప్రేమ కథ నభూతో న భవిష్యత్ అండి. తెలుగు సాహిత్యంలో పింగళి సూరణ నవీన కథలకు ఆద్యుడై నిలిచారు. ఈరోజు మనం చూస్తున్న చలనచిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని 500 సంవత్సరాల క్రితం కళా పూర్ణోదయం అనే ప్రబంధంలో పింగళి సూరణ ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆ తెలుగు కవికి ఉన్నటువంటి గొప్పతనం. ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో కథ రాయడం అనేది 15-16 శతాబ్దాల్లో అసలు మనకి ఊహాకందని విషయం. 32 పాత్రలతో రచించినటువంటి ఒక గొప్ప కావ్యం అండి అది. మనకి ఎక్కడా కూడా ఒక 10-15 కంటే ఎక్కువ కనిపించవు, కానీ ఇక్కడ 32 పాత్రలు. బ్రహ్మ, సరస్వతి ఒక క్యారెక్టర్, వాళ్ళ యొక్క ప్రతిబింబాలు ఇంకొక క్యారెక్టర్. బ్రహ్మ ఇట్లా కూర్చొని ఉంటే ఏదైనా ఒక మణిస్తంభంలో ఆయన బొమ్మ కనిపిస్తుంది, దాన్ని ఒక పాత్ర కింద మలిచేశాడు కవి. అట్లా సరస్వతిని మార్చాడు. రంభ, నలకూబర్లు పేరు విని ఉంటారు, వాళ్ళ యొక్క మాయా కల్పిత రూపాలను చూపిస్తాడు. మొదటిసారి చదువుతుంటే మనకి ఏం అర్థం కాదు. ఒక హిచ్కాక్ మూవీలో కూడా లేనంత సస్పెన్స్ మనకు అందులో కనిపిస్తుంది.
ఒక్కొక్కటి చదువుతున్న కొద్ది కవి యొక్క ప్రతిభ మనకు అబ్బురం అనిపిస్తుంది. అంటే ఇన్ని క్యారెక్టర్లను గుర్తు